అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు శుక్రవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన చారిత్రాత్మక టారిఫ్లపై కీలక తీర్పు వెలువరించింది. అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేస్తూ ట్రంప్ ఈ సుంకాలను విధించారని కోర్టు తేల్చింది. రాజ్యాంగం ఇచ్చిన అధికార పరిధిని మించిపోయిందని స్పష్టంగా పేర్కొంది. అప్పీల్ కోర్టులో తుది తీర్పు 7-4 తేడాతో వచ్చింది. 7 న్యాయమూర్తులు IEEPA ఆధారంగా సుంకాలు చట్టబద్ధం కావని తేల్చారు. 4 న్యాయమూర్తులు దీనికి విరుద్ధంగా తీర్పునిచ్చారు. 2018లో మొదలైన ట్రంప్ టారిఫ్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపాయి. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ పేరుతో అధ్యక్షుడు తనకు ఉన్న అత్యవసర అధికారాలను వినియోగించి భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించారు. సుంకాలు లేదా పన్నులు విధించే అధికారమంతా కాంగ్రెస్కు మాత్రమే ఉందని అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడికి ఇచ్చిన IEEPA చట్టంలో టారిఫ్, డ్యూటీ, ట్యాక్స్ అనే పదాలు ఎక్కడా లేవు. కాబట్టి ట్రంప్ విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధం. దీని కింద భారత్, చైనా, కెనడా, మెక్సికోతో పాటు 90 దేశాలపై కొత్తగా 50% వరకు టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలు భారత ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. భారత పరిశ్రమలు, ముఖ్యంగా ఉక్కు, ఆటోమొబైల్, అల్యూమినియం రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎగుమతులు తగ్గే, ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. అయితే ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా అన్ని టారిఫ్లు అమల్లోనే ఉన్నాయి, ఇవి రద్దయితే దేశానికి విపత్తే అని ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ కూడా కోర్టులో సమర్పించిన నివేదికలో టారిఫ్లు నిలిపివేస్తే అమెరికా అంతర్జాతీయ ప్రతిష్ట దెబ్బతింటుందని, వాణిజ్య చర్చలు స్తంభిస్తాయని హెచ్చరించారు. కానీ మరోవైపు పిటిషనర్ల న్యాయవాది నీల్కా ట్యాల్ మాట్లాడుతూ ఇది అమెరికా రాజ్యాంగానికి గొప్ప విజయం, పన్నులు విధించే హక్కు కాంగ్రెస్కే ఉందని మా వ్యవస్థాపకులు చెప్పిన మాటలను కోర్టు మరోసారి గుర్తు చేసింది అని అన్నారు. ట్రంప్ టారిఫ్లపై తాత్కాలికంగా కోర్టు స్టే ఇవ్వకపోయినా తీర్పు స్పష్టంగా ఇచ్చింది. అధ్యక్షుడు తన అధికారాలను మించి వ్యవహరిస్తున్నారని కూడా చెప్పింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ కేసు ఫలితం అమెరికా భవిష్యత్తు వాణిజ్య విధానాలకే దిశానిర్దేశం చేయనుందని విశ్లేషకులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే ఇవ్వకపోతే భారత్ ఎగుమతుల విలువ $3 నుంచి $5 బిలియన్ వరకు పెరిగే అవకాశం ఉంది.